ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. ఒకసారి ఆలోచించండి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం. అలాంటి ఒక సీనియర్ నాయకుడు, అది తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా పెద్ద విషయం అది. అసలు ఎందుకు? దీని వెనుక కారణమేమై ఉంటుంది? మనం ఈరోజు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల గురించి వచ్చిన ఒక కథనాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. అవును, సిరిసిల్ల శ్రీనివాస్ రాసిన కథనమిది. ఇక్కడ ఎన్నికల పోరు కేవలం పార్టీల మధ్య కాదు, ఒకే పార్టీలో పుట్టిన 2 వర్గాల మధ్య జరుగుతున్న ఒక తీవ్రమైన భావోద్వేగాల సంఘర్షణ ఇది. ఒకవైపు విధేయత, ఆత్మగౌరవం, మరోవైపు అభివృద్ధి, అధికార బలం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న కథ అన్నమాట. అవును, ఇక్కడ రాజకీయ సమీకరణం చాలా విచిత్రంగా ఉంది. ఈ కథలో ప్రధాన పాత్రధారులు ఇద్దరు. చెప్పండి. ఒకరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సి జీవన్ రెడ్డి. ఆయన జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారు. రెండో వ్యక్తి డాక్టర్ సంజయ్ కుమార్. ఈయనేమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు ఇది ఎలా సాధ్యం? ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వడమేంటి? దీని వెనుకున్న నేపథ్యమేంటి? అదే ఇక్కడున్న అసలైన చిక్కుముడి. ఈ కథనం ప్రకారం జగిత్యాల మున్సిపాలిటీ దశాబ్దాలుగా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్కు కంచుకోటలా ఉండేది. అవును. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు. ఓకే. దీంతో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు, అంటే ఆ బీ ఫారాలుంటాయి కదా, అధికారికంగా పోటీ చేయడానికి ఇచ్చేవి. అవును, అవి ఎక్కువగా సంజయ్ కుమార్ వర్గానికే దక్కాయి. అంటే సొంత పార్టీ అధికారంలో ఉన్న జీవన్ రెడ్డి తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోలేకపోయారా? సరిగ్గా అదే. ఆ నిస్సహాయ స్థితిలో ఆయన మిగిలిపోయారు. అందుకే ఆయన తన వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అధికార పార్టీలోనే ఒక అంతర్గత ప్రతిపక్షం పుట్టుకొచ్చిందన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. జీవన్ రెడ్డి ప్రచారం మొత్తం భావోద్వేగాలతో నిండి ఉంది. ఆయన మాటలు వింటుంటే అది రాజకీయ ప్రసంగంలా లేదు. నిజం. ఒక వ్యక్తి తన ఆవేదనను వెళ్ళగక్కుతున్నట్టుగా ఉంది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే నా ప్రాణం, నా భుజాలు. ఆ భుజాలను కోసి నా మెడ కోసే ప్రయత్నమిది అని అంటున్నారంటే ఆ బాధ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఆ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా. ఇది కేవలం జగిత్యాల కథ కాదు. రాజకీయాల్లో మనం తరచుగా చూసే ఒక క్లాసిక్ డ్రామా ఇది. పార్టీని పునాదుల నుంచి కట్టిన పాతతరం నాయకుడికి. జీవన్ రెడ్డి కూడా అదే పాయింట్ను పదే పదే ప్రస్తావిస్తున్నారు కదా. అవును, పార్టీ గడ్డుకాలంలో ఉన్నప్పుడు, 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నప్పుడు ప్రవాహానికి ఎదురీది కార్యకర్తలతో కలిసి జెండా మోశానని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారం వచ్చాక తనతో నడిచిన వారిని పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రచారంలో ఆయన కంటతడి పెట్టడం, అక్కడున్న మహిళలు ఆయన్ను ఓదార్చడం, ఈ దృశ్యాలన్నీ ఆయన ప్రచారంలో భావోద్వేగాల తీవ్రతను చూపిస్తున్నాయి. అయితే ఇక్కడంత ఆవేదన ఉందా? ఒక సీనియర్ నాయకుడు బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకోవడం అనేది ఒక శక్తివంతమైన అస్త్రంగా మారుతుందా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. రాజకీయాల్లో భావోద్వేగాలు రెండంచుల కత్తిలాంటివి. నిజమే. కానీ ఇక్కడ జీవన్ రెడ్డి దాన్నొక నైతిక అస్త్రంగా వాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారు, మా జెండాను ఎత్తుకెళ్లారు అని ఆయన ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు అధికారికంగా పోటీ చేస్తున్నది అసలైన కాంగ్రెస్ కాదని చెప్పే ప్రయత్నం. అవును, అసలైన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తానే పోరాడుతున్నానని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అన్న మాటలను కూడా గుర్తు చేస్తున్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టండి అన్న మాటలను. దాన్ని వాడుకుంటూ మనం ఓటు అనే ఆయుధంతో కొడదామని పిలుపునివ్వడం ద్వారా తన పోరాటానికి ఒక నైతికతను ఆపాదిస్తున్నారు. ఒక్కడే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి. నేనేం తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పిందవ్వా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసత్వ పిసిసి అధ్యక్షుడుగా ఎవడో ఒక పార్టీకి లేచి ఇంకో పార్టీకి మారితే
పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన జవాబంతాన్ని ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు, నేనంటున్నా ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. నేను జీవన్ రెడ్డి వైపు ఇంత భావోద్వేగం, ఆవేదన ఉన్నాయి. కానీ కేవలం సానుభూతి ఎన్నికల్లో గెలిపిస్తుందా? కష్టమే. దీనికి డాక్టర్ సంజయ్ కుమార్ సమాధానమేంటి? ఆయన వ్యూహం ఎలా ఉంది? సంజయ్ కుమార్ వ్యూహం దీనికి పూర్తి విరుద్ధంలా ఉంది. ఆయన ప్రచారంలో ఎక్కడా భావోద్వేగాలకు తావులేదు. అంతా చాలా ప్రాక్టికల్గా, అభివృద్ధి కేంద్రంగా. అవును, అభివృద్ధి కేంద్రంగా సాగుతోంది. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని స్పష్టం చేస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని చెబుతున్నారు. నిధుల గురించి కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు కదా? అవును, జగిత్యాల అభివృద్ధికి రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల కన్నా ఎక్కువగా సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేయించానని ఆయన గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఈ నిధులు వస్తాయి, పనులు జరుగుతాయి అని చెప్తున్నారు. కానీ ఒక సందేహం, నిధులు మంజూరు చేయించడం వేరు, ఆ పనులు క్షేత్రస్థాయిలో జరగడం వేరు కదా? కేవలం వాగ్దానాలు ఓటర్లను నమ్మించడానికి సరిపోతాయా? మంచి ప్రశ్న. ముఖ్యంగా దశాబ్దాలుగా జీవన్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ప్రజలు అంత సులభంగా వదులుకుంటారా? ఒక రకంగా మీరు చెప్పింది నిజమే. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, జీవన్ రెడ్డి కాంగ్రెస్. అరే అభివృద్ధి అంటే వీళ్ళు బంతే ఇస్తాలు పెట్టారు కాదు, అందరికి వచ్చేది అందరికి వస్తాయి. నిజామాబాద్ లో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేస్తున్నాడో నేను 25 ఏళ్ళ కింద పెట్టిస్తాను, 25 ఏళ్ళ కింద పెట్టినా అంటున్నాను. కానీ సంజయ్ కుమార్ తన వాదనకు బలం చేకూర్చేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, మాజీ మంత్రి బసవరాజు సారయ్య వంటి కాంగ్రెస్ నాయకులను తన ప్రచారంలో భాగం చేస్తున్నారు. అవును, అవి ఇది కేవలం తన ఒక్కడి వాదన కాదని, జిల్లా కాంగ్రెస్ కూడా తనతోనే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యావర్ రోడ్డు విస్తరణ వంటి పనుల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. అవును, ఎప్పటినుంచో ఎన్నికల నినాదంగా ఉన్న ఆ పనులను అధికార పార్టీని గెలిపిస్తేనే పూర్తి చేయగలమని ప్రజలకు వివరిస్తున్నారు. ఇది ఓటర్ల ముందు ఒక స్పష్టమైన ఎంపికను ఉంచుతుంది. అంటే జీవన్ రెడ్డి పట్ల ఉన్న అభిమానం, సానుభూతి ఒకవైపు, సంజయ్ కుమార్ అందిస్తున్న అభివృద్ధి, అధికార బలం మరోవైపు. సరే, కాంగ్రెస్ కథ ఇంత రసవత్తరంగా ఉంది. మరి ఇదే సమయంలో మిగతా పార్టీలేం చేస్తున్నాయి? వాళ్ళు ఈ గందరగోళాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారా, లేక వాళ్లలో కూడా ఇలాంటి పోరేమైనా ఉందా? మంచి పాయింట్ అడిగారు. కాంగ్రెస్లో జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం మిగతా పార్టీలకు ఒక రకంగా వరంగా మారాలి. అవును, వాళ్ళకు అవకాశం దొరికినట్టే కదా. కానీ ఈ కథనం ప్రకారం అక్కడ కూడా పరిస్థితి అంత సాఫీగా ఏమీ లేదు. ముందుగా బీజేపీని తీసుకుంటే అక్కడ కూడా వర్గపోరు ఉందని కథనం సూచిస్తోంది. డాక్టర్ భోగశ్రావిణి, ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతున్నప్పటికీ వారిలో కూడా అంతర్గత సమన్వయ లోపం కనిపిస్తోందట. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇది వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ల ఎమ్మెల్యేనే కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తుంటే ఆ పార్టీ కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతినుంటుంది కదా. ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రమైన గందరగోళంలో ఉన్నాయి. తమ ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీకి పనిచేస్తుండటంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. అయినా ప్రచారం చేస్తున్నారా? చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత వంటి నాయకులు సైలెంట్గా ప్రచారం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ కథనం చెబుతోంది. కానీ కాంగ్రెస్లో జరుగుతున్న ఈ పెద్ద డ్రామా ముందు వాళ్ల ప్రచారం కాస్త మరుగున పడిపోతోంది. అంటే ప్రతి పార్టీలోనూ ఏదో ఒక అంతర్గత పోరు, ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. జగిత్యాల ఎన్నికలు దీనికొక ప్రయోగశాలలా మారాయి. నిజం. ఇదిలా ఉంటే కాంగ్రెస్లో గొడవ కేవలం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ వర్గాల మధ్యనా, లేక సంజయ్ కుమార్ వర్గంలో కూడా ఏమైనా సమస్యలున్నాయా? అక్కడికే వస్తున్నాను. కథనం ప్రకారం ఈ ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ చేయబడింది. ఓకే. సంజయ్ కుమార్ వర్గంలోనే ఈ పదవి కోసం 3 మహిళలు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇది పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. అవునా? ఒకే వర్గంలోనా? అవును. వారు ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తును వేసుకుంటున్నారు. తమ పోటీదారులు గెలిస్తే తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించి ఆ అవతలివారు గెలవకుండా కూడా అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నారట. సరిగ్గా అదే.
అంటే ఒకే గూటిలో ఉంటూనే ఒకరినొకరు ఓడించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. వమ్మో! వారి కుటుంబ సభ్యులు, భర్తలు ఎన్నికలు కాకముందే పీసీసీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే గెలిచిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది తలనొప్పిగా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఆ ముగ్గురు మహిళా అభ్యర్థులు కూడా అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోందట. మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? అదే పెద్ద సస్పెన్స్గా మారింది. చివరికి ఎవరిని ఆదరిస్తారు, ఎవరి పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారో చూడాలి. వీటన్నిటిని కలిపి చూస్తే ఇప్పుడు జగిత్యాల ఓటరు ముందున్న దారులేంటి? వాళ్ళు దేని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి? ఈ మొత్తం గందరగోళాన్ని చూసిన తర్వాత ఓటరు ముందు ప్రధానంగా 3 మార్గాలు కనిపిస్తున్నాయి. చెప్పండి. మొదటిది భావోద్వేగ మార్గం. అంటే 40 ఏళ్లుగా తమతో ఉన్న జీవన్ రెడ్డి పట్ల సానుభూతితో ఆయన వెనుక ఉన్న కార్యకర్తల ఆత్మగౌరవం కోసం స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేయడం. మా నాయకుడికి అన్యాయం జరిగింది, మేమాయన పక్షాన నిలబడతాం అనే ఆలోచనతో తీసుకునే నిర్ణయమిది. అవును. రెండవది ఆచరణాత్మక మార్గం అనుకోవచ్చు. అవును. రెండో మార్గం డాక్టర్ సంజయ్ కుమార్ ఇస్తున్న అభివృద్ధి హామీలను నమ్మి అధికారపక్ష అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం. రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటేనే నిధులు వస్తాయని, పనులు జరుగుతాయని భావించే ఆలోచించే ఓటర్లు ఈ వైపు మొగ్గు చూపవచ్చు. ఇది బుర్రతో తీసుకునే నిర్ణయం. ఇక మూడవది, ఈ కథనం చివర్లో జర్నలిస్ట్ ఒక ప్రశ్నగా వదిలేసిన అంశం, డబ్బు ప్రభావం. అవును, జగిత్యాల ఓటర్లు డబ్బుకు దాసోహం అంటారు అని. ఇది దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ కనిపించే కఠిన వాస్తవికత. కాబట్టి సానుభూతి, అభివృద్ధి, డబ్బు ఈ మూడింటి మధ్య ఓటరు ఎటువైపు వెళ్తాడనేది చాలా ఆసక్తికరంగా మారింది. నిజంగా ఇది ఓటర్కు కఠినమైన నిర్ణయమే. ఒక నాయకుడి సుదీర్ఘ రాజకీయ వారసత్వాన్ని గౌరవించాలా, లేక వర్తమాన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు, 2 విభిన్న రాజకీయ తత్వాల మధ్య పోరాటం. ఖచ్చితంగా పాత తరం రాజకీయ విలువలకు, కొత్త తరం ఆచరణాత్మక రాజకీయాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇది. మొత్తం మీద ఈ కథనం ఒక చిన్న మున్సిపల్ ఎన్నికల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోని పెద్ద చిత్రాన్ని మన కళ్ల ముందుంచుతుంది. అవును. పార్టీ ఫిరాయింపులు, సిద్ధాంతాలతో సంబంధం లేని పొత్తులు ఎంత సహజంగా మారిపోయాయో, విధేయత అనే మాటకు అర్థం ఎలా మారిపోతుందో ఇది స్పష్టం చేస్తుంది. నిజమే. జగిత్యాల ఎన్నికలు, స్థానిక రాజకీయాలు పార్టీల హద్దులను దాటి ఎంత వ్యక్తిగత భావోద్వేగాలతో, సంక్లిష్టమైన విధేయతలతో నడుస్తాయో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. ఇక్కడ సిద్ధాంతాల కన్నా సంబంధాలు, సమీకరణాలే కీలకంగా మారాయి. ఇది కేవలం జగిత్యాలకు పరిమితమైన విషయం కాదు. బహుశా భారత రాజకీయాల భవిష్యత్తుకు ఒక సంకేతం కావచ్చు. ఈ కథనం ఓటరు తక్షణ ఎంపికపై దృష్టి పెట్టింది. కానీ మనం కొంచెం ముందుకు ఆలోచిస్తే, ఒక పార్టీలోని అత్యంత సీనియర్ నాయకుడే తన సొంత పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి రావడం, ఆ పార్టీ దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి, క్రమశిక్షణ గురించి ఏం చెప్తోంది? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎన్నికల ఫలితం ఏదైనా కావచ్చు, కానీ ఆ తరువాత ఈ 2 వర్గాలు ఒకే పార్టీలో కలిసి ఎలా ప్రయాణిస్తాయి అనేదే అసలైన ప్రశ్న. ఆ గాయాలు అంత సులభంగా మానిపోతాయా? అదే అసలు ప్రశ్న. చెప్పంటున్నాను, నాకు ఎంటికలు నెరిసినాయి. అయినా అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ప్రజలను పట్టుకొని ఉన్నా, ప్రజా జీవితంలో కొనసాగుతున్నాను. ప్రజలకు ఏ ఆపద వచ్చినా, సంపద వచ్చినా జగిత్యాల అందుబాటులో ఉండేటోడు ఎవడు అంటే జీవన్ రెడ్డి మాత్రమే చెప్పంటాను. జాగ్రత్తగా చెప్పంటున్నాను, మీకు అండగా నిలబెట్టో నేనుంటా అని చెప్పంటున్నాను. అందరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా గెలుపు మనది. ఏం చేయాలా మీరు బాధపడకుండ్రి అయ్యా, బాంచను బాధపడకండి. కొడుకు బాధపడుతుంది, నిన్న బాగా బాధపడ్డాడు.
మీరు బాధపడకూడదు అయ్యా, అస్సలు బాధపడకు. మేము గెలిపిస్తాం. ఈసారి మేము గెలిపిస్తాం మేము. మీరు బాధపడకూడదు, అస్సలు బాధపడకూడదు. నా జీవితంలో పోయే ముందు నాకు దుఃఖం వస్తుంది. 40 ఏళ్ళ నుంచి మీ రాజకీయ దుఃఖాలు ఎక్కడ ఉన్నాయా? మీరు ఉండాలిగా ఈ దుఃఖులు మొన్నటి మీరు 40 ఏళ్ళ నుంచి అందరినీ కాపాడినవి. కాతలి గోసేందవి నేను కూరగాయలు అమ్మినా అక్కడ దరాజులు గుంజుకున్న మీ దగ్గర కాస్త పోలీసులను కూడా బెదిరించారు. మాకు అన్ని తెలుసు. మీరు బాధపడకూడదు, అస్సలు బాధపడకూడదు. పట్టణ ప్రజల ఆకాంక్ష జగిత్యాల పట్టణ అభివృద్ధి, అదేవిధంగా మౌలిక వసతుల కల్పన, దాంతోపాటుగా రాయకల్ పట్టణం కావచ్చు, ప్రతి వాళ్ళకు కూడా అభివృద్ధి కావాలి, ప్రణాళికాబద్ధంగా పట్టణం అభివృద్ధి కావాలనే ఆలోచన ఉంది. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.